పర్ఫెక్ట్ కుడుంబూర్లు, అది కూడా పెసరపప్పుదే అనమాట. చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఒక 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. పెసరపప్పు 4 అవర్స్ ముందు నానబెట్టింది గ్రైండర్ వేసుకోండి. క్వాంటిటీ అయితే నేను 1 kg తీసుకుంటున్నాను. 1 kg పెసరపప్పుకి ఒక 3 కొబ్బరికాయలు అనమాట తురుము. ఆ తురుముని నేతిలోని వేయించుకోండి బాగా, కొంచెం కలర్ వచ్చేదాకా. కొబ్బరికూరు వేగిన తర్వాత పక్కన పెట్టి, ఇప్పుడు ఇందుకల్లా మనం గ్రైండర్ వేసుకున్న రుబ్బుని ఇడ్లీ పాత్రలో ఇడ్లీలా పెట్టండి. ఈ విధంగా పెట్టిన ఇడ్లీలని వేడిపైనే మనం తీసుకొని పొడి పొడి చేయాలి. ఇదిగోండి చూపించిన విధంగా. ఇడ్లీలు చల్లగా అయినట్టయితే పొడిగా అవ్వవు. మొత్తం అంతటిని కూడా పొడి చేసిన తర్వాత ఇప్పుడు ఇందుకల్లా మనం వేయించుకున్న కొబ్బరికూరని అన్నిటిని కలిపాలి. ఇప్పుడు మిక్స్ చేయాలి. కొబ్బరికూర వేసుకోండి. కేజీ పప్పుకి 3 కొబ్బరికాయలు తీసుకున్నాను. కేజీన్నర పంచదార అనమాట. ఇదే క్వాంటిటీ మనకి. ఇప్పుడు అన్నిటినీ కలిపిండి బాగా. కలిపిన తర్వాత ఇప్పుడు పంచదార మనం పాకం తీసుకోవాలన్నమాట. చెప్పాను కదా, కేజీ పప్పుకి కేజీన్నర పంచదార తీసుకున్నాను. ఒక గ్లాస్ అంత వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ వేసారంటే కనుక పాకం రావడం లేట్ అవుతుంది. బూరెలు ఎక్కువ మనకి రోజులు నిల్వ ఉండాలంటే పాకమే మెయిన్ అనమాట. పాకం అనేది తీగ పాకం రావాలి పర్ఫెక్ట్గా. ఏమైనా పాకం తేడా వచ్చిందంటే బూరెలు పాడైపోతాయి 1 or 2 డేస్లోనే. అందుకనే మెయిన్ ఇదే. చూడండి ఈ విధంగా రావాలి పాకం. ఈ విధంగా వచ్చిన తర్వాత పాకాన్ని ఇప్పుడు అందులో కలుపుదాము. పాకం ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం కొంచెం వేస్తూ కలపాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకుందాం. యాలకుల పొడి నేను పంచదార వేసి మిక్సీ చేశాను అనమాట. యాలకులు పంచదార అది వేస్తున్నాను. ఆ పౌడరు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసి కలుపుతుండాలి. బూరెలు ఉండ కట్టే విధంగా అయ్యేంత దాకా మనం కలుపుతూ ఉండాలి బాగా చేత్తో. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు బూరెల సోయి కోసం మినప్పప్పు ఒక గ్లాస్ అయితే ఒక 2 గ్లాసులు బియ్యము 6 అవర్స్ ముందు నానబెట్టుకొని గ్రైండర్ వేసుకున్నాను సోయి కోసం. ఇది సోయలో చిన్న సాల్ట్ అనమాట, చిన్నది. చాలా ఎక్కువ వేసారంటే బాగోదు. వేసిన తర్వాత ఉండలు చెట్టుకున్న బూరెల్ని సోయలో వేసుకుంటూ ఈ విధంగా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్కే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.